ఎన్నికలపై కసరత్తు షురూ చేస్తున్నారు బల్దీ అధికారులు. ఇప్పటికే వార్డుల డీలిమిటేషన్ పూర్తవడంతో బీసీ సీట్ల గణనకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ఆఫీసులో కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంటే ఏదైనా పర్టికులర్స్ కావాలంటే వి లాస్ట్ ద పర్టికులర్స్, సో అది దట్ విల్ నాట్ బి రిజెక్టెడ్. సో అది కేసు ఆన్లైన్ లో ఉంటుంది. బట్ ఇప్పుడు ఏదైతే మనము ప్రొహిబిటెడ్ కేసెస్ చెప్పాం కదా, లైక్ వాటర్ బాడీలో, షికమ్ ల్యాండ్ లో, అవి మాత్రం వన్స్ రిజెక్టెడ్ ఇంకా మళ్ళీ కన్సిడరేషన్ ఉండదు. టోటల్ గా అంటే యూఆర్ ఆస్కింగ్ ఫర్ టోటల్ 86 నుంచా? అయితే రెడీ లెట్ స్టాటిస్టిక్స్ అయితే లేదు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్, మళ్ళీ మీరు స్టడీ చేసి పేరెంట్ కూడా కెనడీతో టచ్ ఉంటే చెప్తారు. రెండో కాలనీ కూడా అంటే దాదాపుగా నా అనుభవంలో చెప్తున్నాను నేను, అర్బన్ లో కొన్ని దశాబ్దాలు పడుతుంది వాళ్ళని కన్విన్స్ చేయాలంటే. మేము ఈ పద్ధతి ఉపయోగించి అంటే దండ కాకుండా మన్ కీ బాత్ చేస్తాం. నిన్న చేస్తే ఒప్పుకున్నారు, ఇప్పుడే చెప్తున్నాడు కెనడీ. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టే. మీరు అందరూ ఒకసారి పోకండి చేసేటప్పుడు, ఒకరొద్దు పోయి బెనిఫిషియల్ లా కూర్చొని చూడండి ఆ ప్రాసెస్ ఏం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. కన్విన్స్ చేయాలి, అది వాళ్ళకి ఏది లాభం అయితే అది చేస్తారు కదా. అల్టిమేట్ గా మనం చేసేది లాభం అంటే కన్విన్స్ చేయాలి, లేదు వాళ్ళు చేసేది లాభం అంటే మనం కూడా ఒప్పుకోవాలి. బలవంతం లేదు దీంట్లో. ఇమ్మీడియట్ స్టార్ట్ చేస్తాం. నేను అందరూ ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత హైట్ కన్నా పోండి సార్ పర్వాలేదు, మేము ఒక 10 గదాలు పోయినా 10 గదాలు వచ్చినా ఓకే ఇచ్చిపుచ్చుకుంటామని మోడల్ దానికి నచ్చింది సార్. అంటే ఈక్వల్ కాకుండా ప్రపోర్షనెంట్. అందరు మొదటి నుంచి ఉన్నారు, నేను ఇప్పుడే వచ్చాను, నాకు అంచనా అయితే ఏం లేదు. నేను ఆ కమిటీలో ఉన్నాను కానీ అంచనా లేదు, చేయలేదు. మరి అంత గుడ్డి లెక్కలే. అది మళ్ళా మీరు 1,00,000 అన్నారు అనుకో, 1,01 వచ్చింది, ఎందుకు వచ్చింది 1 5 అని అంటారు. 99 అన్నాం అనుకో, 1,00,000 వచ్చిందంటే మళ్ళీ తప్పదని చెప్పారంటారు. కాబట్టి అంచనా మీరు వేయగలరు, మేము ఎట్లా వేస్తాం చెప్పు? లెక్కలేంది, మేము వేస్తే లెక్కకు వచ్చేస్తుంది. అన్ని తెలియవు, అన్ని ఎవరికి తెలియవు. ఎంతమంది ఉన్నారు ఇన్ని లక్షల జనాభాలో, ఇన్ని వేల ఇళ్లలో, అందరికి అన్ని ఏం తెలియవు. చాలా తక్కువ ఉంది కదా స్టాఫ్. ఐ డోంట్ థింక్ ఇదంతా చేయాలి. కౌన్సిలింగ్ అంటే ఏమి ఒట్టి కౌన్సిలింగే కాదు, కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. అవును, అన్ని ఉన్నాయి. బ్యాంక్ లోన్ సమస్య ఉంది, లాజిస్టిక్స్ సమస్య ఉంది, డిస్టెన్స్ సమస్య ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉంది. ఒకరిని తీసుకుపోయి ఇంకో దగ్గర పెడితే ఇల్లు వస్తుంది, కానీ అదే నేను చెప్పాను, హౌస్ ఈజ్ నాట్ హోమ్ అని. అక్కడ ఫ్రెండ్స్ ఉండరు, అంగన్వాడీ ఉండదు.